మీరే ఈ జనసేనానికి రక్త సంబంధం. మనందరికీ ఒక కీలక కర్తవ్యం ఉంది. దాని గురించి మాట్లాడుకోబోయే ముందు కవి శేషేంద్ర వాక్యాలు చెప్పి ముగిస్తాను. ఒక తరాన్ని ప్రసవింపజేయడం అంటే ఒక తమాషా కాదు. ఒక నిండు కళల జగత్తుని మేల్కొల్పడం. ఒక దశాబ్దన్నర రాజకీయ ప్రస్థానంలో అలుపెరిగిన పోరాటం చేసిన తర్వాత లభించిన చారిత్రాత్మక విజయం అది. అందుకని మీ అందరికీ చాలా బాధ్యతగా ముందుకెళ్దాం. ఈ విజయం పుట్టుకే 100% స్ట్రైకింగ్ రేట్. అందుకే దేశం మొత్తం చూసింది. ఆ బిడ్డని మనం కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనందరం ఈ బిడ్డ పట్ల ఎరుకుతో ఉండాలి, బాధ్యతతో కాపాడుకోవాలి. జనసేనాని శిశువు తనని తను కాపాడుకోగలిగే వరకు మనం ఈ బిడ్డని కాపాడితే అది పెరిగి పెద్దై సమాజాన్ని కాపాడుతుంది, దేశాన్ని రక్షిస్తుంది, విశ్వశాంతికి బాటలు వేస్తుంది. అందుకే ఈ బిడ్డని మనందరం కంటికి రెప్పలా కాపాడుకుందామని చెప్పి శపథం చేద్దాం. ఒక అవతారం, దాని పుట్టుక ఎలా ఉంటుందో మహాకవి శ్రీశ్రీ కవితా పంక్తుల్లో చెప్పి ప్రసంగాన్ని ముగిస్తాను. యముని మహిషపు లోహగంటలు మబ్బు చాటున కణేల్మన్నాయి, నరకలోకపు జాగిరమ్మలు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి, ఉదయ సూర్యుని సప్తాహయములు నురగలెత్తే పరుగు పెట్టాయి, కనకదుర్గా చండసింహం జూలు విదిలించింది, ఇంద్రదేవుని మనపటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది, ఆది సూకర వేదవేద్యుడు గుర్ఘరిస్తూ కోరసాచాడు, పుడమ తల్లికి